పిచ్చోని చేతిలో అణ్వాయుధం ఉంటే ఇంత అప్రమత్తంగా ఉండాలి. ఇక పహల్గామ్ దాడి 22 ఏప్రిల్ అంటే ఇవాళ 5th మే, 14 days అయింది సార్, 2 weeks. ఓవైసీ లాంటి వాళ్ళు అంటారు ఇదే సరైన సమయం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అని చెప్పి. రాహుల్ గాంధీ అంటారు మేము ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఈ సమయంలో రాజకీయం చేయము, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాము అని మొదట్లో చెప్పారు. రీసెంట్గా కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు సార్, ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. 14 days అయ్యింది, ఎందుకు ఈ ఆలస్యం అనేది ఒక ప్రశ్న. 2, ఈ ఆలస్యం ప్రభావం ఎంత, ఇది భారత్కి లాభిస్తుందా లేకపోతే పాకిస్తాన్కి లాభిస్తుందా? మొదలు మీడియాకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయాలు లాగకూడదు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఓవైసీ ఏమన్నాడు అన్నది ఇష్యూ కాదు. ప్రతిదాన్ని రాహుల్ గాంధీలు ఓవైసీల ప్రిజం నుంచి, రాజకీయాల ప్రిజం నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఇది దేశ భద్రత, దేశ రక్షణ, దేశ విదేశాంగ విధానం, ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్స్లో కూడా మళ్ళీ పొలిటీషియన్లను పట్టుకొచ్చి, వాళ్ళ స్టేట్మెంట్లు పట్టుకొచ్చి, వాళ్ళ రాజకీయాలు పట్టుకొచ్చి విశ్లేషించడం అనడం మొదలు మీడియా ఈ స్వభావాన్ని వదులుకోవాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ పొలిటికలీ డివైడింగ్ సబ్జెక్ట్. ఇది నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ, డిఫెన్స్ ప్రిపేర్నెస్, స్ట్రాటజిక్ వ్యూహాత్మక ప్రిపేర్నెస్, ఇవి రాజకీయాలకు సంబంధించిన అంశాలు కాదు. అయితే సహజంగా మీడియా కేంద్ర రాజకీయాలంటే క్రేజీ కనుక ప్రతిదాన్ని రాజకీయపరమైన కోణాన్ని పట్టుకొస్తాం, కానీ అది అవాయిడ్ చేయాలి. దీంట్లో ఇష్యూ ఏంది, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు ఎందుకంటే దాదాపు 14 days అయింది, ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటి, ఆలస్యం ప్రభావం ఏంటి? దట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఓవైసీ ఏమన్నాడు అంటే మళ్ళీ బీజేపీ ఏమన్నది, ఈ పంచాయతీ వద్దు, రాజకీయ పంచాయతీ ట్రివియలైజ్ అయిపోతుంది, విషయాన్ని యొక్క సీరియస్నెస్ పోతుంది. సో అందువల్ల అసలు ఏంటి, ఎందుకు ఆలస్యమైంది, ఆలస్యమైంది అని ఎవరన్నారు, ఆలస్యానికి నిర్వచనం ఏంటి అంటే ఎన్ని రోజులు, ఇదేమన్నా మెడికల్ సైన్సా, సర్జరీ 2 రోజుల్లో చేయకపోతే ప్రాణానికి ముప్పు. సో ఇదేమన్నా నిన్నొచ్చిన సమస్యనా, ఇది రేపు పొద్దున పోయే సమస్యనా? ఇది మనం పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న ప్రాబ్లం, 78 year ప్రాబ్లం. ఇలా కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా పోయేది కాదు. అందువల్ల ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి మనము బుల్లెట్ దిగింది కనుక ఎమర్జెన్సీ ఆపరేషన్ బుల్లెట్ తీయాలన్నది కాదు కదా. అందువల్ల ఆలస్యము అన్న పదానికి నిర్వచనం లేదు. ఎందుకంటే ఆలస్యం అని ఎప్పుడంటాం, ఇప్పుడు ఎగ్జామ్ 10 గంటలకు ఉందనుకుంటే రవిశంకర్, 9:55 వరకైనా చేరకపోతే ఆలస్యం అంటాం, అంతే కదా. 10:05 చేరితే చాలా ఆలస్యం, 10:30 పోయిందనుకో ఇక ఎక్కువ ఆలస్యం. సో వీ షుడ్ నోట్ 10 గంటలకు ఎగ్జామ్ అనే ఒక రెఫరెన్స్ పాయింట్ నుంచి ఆలస్యాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఎన్నో రోజు అటాక్ చేయాలని ఎక్కడుంది రెఫరెన్స్ పాయింట్. సో సహజంగా గతంలో బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా అటాక్ ఆధారంగా చేసుకొని ఒక వాదన చేస్తున్నారు. నా గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్, 12 days అనుకుంటాను బాలాకోట్ స్ట్రైక్స్, 12వ రోజు జరిగింది అని. సో కానీ బట్ దేర్ ఈజ్ నో రెఫరెన్స్ పాయింట్. అందువల్ల పలానా రోజులో, పలానా ఇన్ని రోజుల లోపల జరపాలి అనే రెఫరెన్స్ పాయింట్ ఉంటే, అంతకన్నా ఎక్కువ రోజులైతే అది ఆలస్యం అంటాం. లేదు, భారత ప్రభుత్వ నాయకులు ఎవరైనా డెడ్లైన్లు చెప్పి పలానా టైం అని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం ఏమంటున్నాం, ఎట్ అవర్ ఓన్ టైం, సరైన సమయంగా మనం భావించినప్పుడు మనం అటాక్ చేస్తాం. ఇది చెప్పిన తర్వాత ఇక నీకు టైం ఎక్కడిది, రెండవది. కానీ ఇక అందువల్ల ఆలస్యము ఎందుకైంది అనేది ప్రశ్నే కాదు. ఆలస్యం అనేది ఎందుకనడానికి రీజన్స్ ఏంటి అన్నప్పుడు దెర్ మే బి మెనీ రీజన్స్. ఎందుకంటే భారతదేశం అనేక రకాల స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఈ పని చేయాలి. ఎందుకంటే మిస్ అడ్వెంచర్ అనేది ఉండకూడదు, మిస్ క్యాలిక్యులేషన్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనం అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుంది. వాళ్ళ మాటలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ రెస్పాండ్ ఎంత అవుతుంది, ఎంత మేరకు అవుతుంది, దాన్ని ఎలా నియంత్రించాలి, కౌంటర్ ఎలా చేయాలి, ఈ క్యాలిక్యులేషన్ ఇండియన్ గవర్నమెంట్ వేసుకోకుండా తొందరపడి అటాక్ చేసి తర్వాత డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు సర్ప్రైజ్ కాకూడదు కదా. వీ షుడ్ హ్యావ్ ఆల్ ది క్యాలిక్యులేషన్స్. రెండవది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతుంది, డిప్లొమాటిక్ ఛాలెంజెస్ ఏమొస్తాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ, ఇది ఎంతకాలం ప్రొలాంగ్ కావచ్చు, ప్రొలాంగ్ అయినప్పుడు ఉండే పరిస్థితులు ఏంటి,
ఈ అంచనాలన్నీ వేసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల ప్రభుత్వం పైన వదిలేయాలి తప్ప మనము టీవీ స్టూడియోలో కూర్చొని సమయాన్ని నిర్దేశించకూడదు. అలాంటి పని కాదు. డీలింగ్ విత్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ ఓవర్ మ్యాచ్, నాట్ ఈవెన్ ఎ టెస్ట్ మ్యాచ్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ మ్యాచ్. అంటే మనం ఎంతసేపైనా ఓపిక ఉన్నంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సమయం వరకు ఓపిక లేనప్పుడు ఆపుతాం. సో ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ముందు చాలా ప్రిపరేషన్ చేసి తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ విల్ డిసైడ్ ద టోర్నమెంట్. సో అందువల్ల ఆ లీవే, ఆ అవకాశము, ఆ వీలు, ఆ నిర్ణయాధికారము అది మొత్తం భారత ప్రభుత్వానికే వదిలేయాలి భారతీయులు ఎవరైనా. అందుకే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా నేను పరిగణలోకి తీసుకోను. ఫార్చునేట్లీ మీరు ఉదాహరించినట్లు రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వానికి మద్దతుగానే నిలిచారు. ఈవెన్ మద్దతుగా నిలవకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఎ డెసిషన్ ఫర్ పొలిటికల్ డిబేట్. ఇది నేషనల్ డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ. ఇందులో శశబిషలు ఉండకూడదు, అందరం ఒకటే. అందువల్ల వీ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ టైమింగ్ ఆఫ్ ద రెస్పాన్స్. భారత ప్రధానమంత్రి భారత సైన్యానికి వదిలేసినప్పుడు మనం ఎవరో అని మాట్లాడటానికి. ఇకపోతే దీని ప్రభావం ఏంటుంటుంది, ప్రభావం ఏముంటుంది అనే దాంట్లో 2 రకాల వివరణలు డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఈ సైన్స్ను స్ట్రాటజిక్ అఫేర్స్ అంటారు. ఇప్పుడు మనకు ఎలాగైతే రాజకీయాలను పొలిటికల్ సైన్స్ అని, పాలనా శాస్త్రాన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇలా అర్థశాస్త్రాన్ని ఎకనామిక్స్ ఇలా అంటామో, దిస్ ఇస్ ఆల్సో ఏ సైన్స్. ఇట్స్ కాల్డ్ స్ట్రాటజిక్ అఫేర్స్. ప్రపంచంలో చాలా టాప్ యూనివర్సిటీస్లో స్ట్రాటజిక్ స్టడీస్ అని, స్ట్రాటజిక్ అఫేర్స్ అని కోర్సెస్ కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, పొలిటికల్ సైన్స్లో ఒక స్ట్రీమ్గా స్టడీ, ఇది మల్టీ డిసిప్లినరీ సైన్స్ స్ట్రాటజిక్ అఫేర్స్ అనేది. అందుకే ఈ స్ట్రాటజిక్ అఫేర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ రంగంలో మీకు చాలా నిష్ణాతులు ఉంటారు. సో వారు మీకు నిరంతరం వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేస్తూ ఉంటారు. సో వీరు చేస్తున్నటువంటి విశ్లేషణల ప్రకారం, అంటే అందులో కూడా ఏకాభిప్రాయం ఉండదు, రకరకాల డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ రకరకాలు చెప్తారు. 2 రకాల వాదనలు వస్తున్నాయి. ఒకటి, ఆలస్యం కావడం వల్ల పాకిస్తాన్కు మనము అవకాశాన్ని ఇస్తున్నాం. వాడు మరింత మిలిటరీగా ఈక్విప్ అయ్యటానికి. ఇప్పుడు ఉదాహరణకు అబ్దాలీ మిసైల్ టెస్ట్ జరిపాడు, యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నాడు, ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పోతుంది కదా, వాడు ప్రిపేర్ దానికి అవకాశం ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వాడు తుర్కీ నుంచి ఏదో షిప్ వచ్చిందని, విమానం వచ్చిందని అంటున్నారు. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా 14 days కావడం వల్ల పాకిస్తాన్ ఈ అవకాశాన్ని తీసుకుంది కదా. సో ఇండియా ఏదో అగ్రెసర్గా ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల ఇది పాకిస్తాన్కు ఈ డిలే, ఒకవేళ డిలే అయితే సో అవకాశాన్ని ఇస్తుంది కదా అనేది ఈ సమయం. డిలే అనుడు కన్నా న్యూట్రల్ వర్డ్ ఏంటంటే ఈ సమయం, అవకాశాన్ని ఇస్తుంది కదా అని మొదటిది. రెండవది ఏంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రెషర్ కూడా మన మీద పెరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా అటాక్ చేసామనుకోండి, పక్కన పెట్టుకోడు, వాడో పక్కింటి వాడు నేను వచ్చి కొట్టాడు దెబ్బ, నీవు వెంటనే కొడితే అటుపక్కోడు ఇటుపక్కోడు వచ్చే లోపల కొట్టిపడితే అయిపోతుంది. కానీ నువ్వు ఆగి అలా ఎలా కొడతావు, నేను కొట్టను అనుకున్నావా, నాకు కూడా కెపాసిటీ లేదనుకున్నావా, నేను ఖచ్చితంగా సమయం చూసుకొని నీ సంగతి కూడా చెప్తా, ఈ మాట్లాడే లోపల పోలీసు వాళ్ళు వస్తారు, కొట్టకుండా ఆపుతారు, లేదా ఇంటి పక్క వాళ్ళు వస్తారు ఆపుతారు. కానీ వాడు కొట్టిన వెంటనే నువ్వు కొట్టావనుకోండి, పోలీసు వాళ్ళు రారు, వచ్చినా తర్వాత వస్తారు, ఇంటి పక్కోడు రాడు, ఈ లోపల మన సంగతి అయిపోతుంది. సో అందువల్ల ఇది కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మనకు అవకాశాన్ని ఇస్తున్నాం కదా. ఇప్పుడు యూరోప్ వాళ్ళు మనకు నీతులు బోధిస్తున్నారు, అలాగే మనకు ఇది అమెరికా వాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా మీరు కొద్దిగా ఎస్కలేట్ కాకుండా చూడండి, పరిస్థితులు చేజారకుండా ఇలాంటి ఉపన్యాసాలు అంతా ఇస్తున్నారు. సో అందువల్ల ఈ సమయము మరింతగా సమయం గడుస్తున్న కొద్దీ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రెషర్ పెరుగుతుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే ఇండియన్ సొసైటీలో కూడా అసహనం పెరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పటికే ప్రజల్లో ఎంత ఉంది అంటే సంగతి తేల్చాలి అనేది. ఒక డెమోక్రసీలో గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో ఇంపాక్టెడ్ బై ద డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్. అది ఎంత కాదన్నా ఉండకూడదు. నిజంగా ఇలాంటిది ప్రజాభిప్రాయంతో, పబ్లిక్ సెంటిమెంట్తో తీసుకునే నిర్ణయాలు కాదు.
పబ్లిక్ సెంటిమెంటు, మెజారిటీ ప్రజలు ఏమంటున్నారు, రెఫరెండం జరిపి యుద్ధాలు చేయరు. సో ఇదే నేషనల్ సెక్యూరిటీ డిసిషన్స్ ఆర్ హైలీ ప్రొఫెషనల్ డిసిషన్స్. బట్ స్టిల్ ప్రజల డెమోక్రసీలో పబ్లిక్ సెంటిమెంట్ ప్రభావం లేకుండా ఉండదు కదా. ఏ రాజకీయ పార్టీ అయినా రేపు అల్టిమేట్గా ఎన్నికలకు పోవాలి, ప్రజల్లోకి పోవాలి కదా. సో అందువల్ల పబ్లిక్ సెంటిమెంట్ పెరుగుతున్న కొద్దీ సమాజంలో వస్తున్న ప్రెషర్ కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ ప్రెషర్తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కోర్టులు కూడా అంటుంటాయి చూడండి, మేము సమాజం నుంచి వచ్చే ప్రెషర్కి అతీతంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా కోర్టు జడ్జిమెంట్లు ఇవ్వవు. కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అని జడ్జిమెంట్లు ఇస్తాయి. పబ్లిక్ సెంటిమెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఏదైనా గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇమీడియట్గా పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లుంటుంది, వాడిని కోర్టులో ప్రవేశపెట్టండి, విచారణ జరిపించండి, విచారణ ఆధారంగా శిక్ష విధించండి. ఎవడన్నాడు లేపడేయండి అంటాడు, ఎన్కౌంటర్ చేసిపోయాడు ఇంకెంతకాలం అని. మీరు 10 రోజులు 15 రోజుల తర్వాత అనుకోండి, ఆ ఎమోషన్ ఉండదు. సో అప్పుడు ఈ ఎమోషన్ అప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఈ ఎమోషన్స్ అనేది దాటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అందువల్ల ఆ ఎమోషన్స్ ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది ప్రభుత్వం పైన సమయం గడుస్తున్న కొద్దీ. సో ఈ 3 రకాల ఛాలెంజెస్ అయితే ఉంటాయి. కానీ అదే సమయంలో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయని. అడ్వాంటేజెస్ ఏంటి? గవర్నమెంట్ భారత సైన్యానికి ప్రిపేర్నెస్కి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రఫేల్ యుద్ధ విమానాలు మనం కొనేసుకుంటున్నాం, రష్యా నుంచి మిసైల్స్ కొంటున్నాం. సో ఇలా పాకిస్తాన్కే అవకాశం లేదు కదా, ప్రిపేర్నెస్ ఇండియాకు కూడా అవకాశం వస్తుంది. ఇది ఎలా అంటే ఎగ్జామ్ లాంటిది రవిశంకర్. ఇప్పుడు ఎగ్జామ్ డీల్లో వాయిదా పడ్డది అనుకో, అంతదాకా సరిగా ప్రిపేర్ కాని వానికి బ్రహ్మాండమైన అవకాశం, బాగా ప్రిపేర్ అయిన వాడికి బోరు కొడుతుంది. ఎవరికి ప్రాబ్లం లేదు అంటే అసలు ఎన్నడూ ప్రిపేర్ కానివాడు వానికి గోలే లేదు. కానీ ఇది ప్రిపేర్ ఇంకొద్దిగా అయితే మంచిగా ఉండు అనే సీరియస్ క్యాండిడేట్కి ఎగ్జామ్ వాయిదా పడడు ఉపయోగం. బాగా ప్రిపేర్ అయ్యి ఏ క్షణంలో నేను ఎగ్జామ్ రాస్తాను అని తపన పడుతున్న వాడికి డిలే అయితే వాడు నీరు కారిపోతాడు. సో ఇది కూడా అంతే. అందువల్ల ఆలస్యం ప్రభావము నెగిటివ్గా ఉండొచ్చు, మనకు పాజిటివ్ కూడా ఉండొచ్చు. ఇండియా మే బీ వెల్ ప్రిపేర్డ్. మరింతగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మనం ప్రిపేర్ చేయొచ్చు. వరల్డ్ ప్రపంచంలో వివిధ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి, రెస్పాండ్ అవుతాయి అనేది చూడొచ్చు. సో మనము ప్రపంచం ఒక ఫేట్ అకాంప్లీ అంటారు. ఆఖరికి పాకిస్తాన్ వాడు కూడా ఇంకా 4 రోజులు అయితే ఇంకెప్పుడు కొడతారా చిరాకులు వేస్తుంది, ఇండియా వాడిని తొందరగా చెప్పు అని ఏదో ఒకటి అటాక్ చేయమని వాళ్ళను పని అయిపోతుంది అనే దశకు వస్తుంది. సో వాళ్ళు కూడా అందరూ ప్రిపేర్ అయి ఉంటారు ఓకే అని. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఎప్పుడైనా ఉంటుంది. ఇక చెయ్యరు అనుకున్నప్పుడు మనం అటాక్ చేసామనుకోండి, ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది. అందువల్ల దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఆప్షన్. ఆ సమయం గడుస్తున్న కొద్దీ ప్రయోజనం మనకుంటుందా పాకిస్తాన్కు ఉంటుందా అనేది ఎవరము చెప్పలేం. కానీ భారత ప్రభుత్వం సమయం తీసుకుంటుందంటే మనకు ఉపయోగం అనేది తీసుకుంటుంది కదా. పాకిస్తాన్కు ఉపయోగపడే పని మన ప్రభుత్వం ఎందుకు చేస్తే, మన సైన్యం ఎందుకు చేస్తుంది? అందువల్ల సమయం తీసుకుంటుందంటే ఆ సమయం అవసరం ఉండే తీసుకుంటుంది. ఆ సమయం తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం అని భావించే సమయం తీసుకుంటుంది కదా. కానీ భారతీయుల్లో భావోద్వేగం పెరుగుతోంది. గత 2-3 రోజులుగా వస్తున్న సంకేతాలను చూస్తూ ఉంటే ఏ క్షణమైనా పాక్ మీద దాడికి దిగొచ్చు, అది ఏ దాడైనా కానివ్వండి దిగొచ్చు అనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా త్రివిధ దళాలతో ప్రధాని మోదీ